అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వరంగల్ జిల్లా అనగానే రాష్ట్రంలోనే ఉద్యమాలకు అన్నిటికీ రాష్ట్రంలో ఏదైనా ప్రారంభమైందంటే అది వరంగల్ జిల్లా అనేది మనందరికి తెలిసిన విషయమే. గతంలో ఉద్యమం అప్పుడు కూడా వరంగల్ జిల్లాని నుంచి ప్రారంభమైన ఉద్యమం తెలంగాణ రావటానికి కారణమైనటువంటి వరంగల్ జిల్లాని అధికారంలోకి రాగానే విస్మరించి వరంగల్ జిల్లాకు వచ్చి ఎన్నోసార్లు వచ్చినప్పుడల్లా వాగ్దానాలు చేసుకుంటూ పోయిండ్రు తప్ప ఇక్కడ కలిసి ఉంటే ఉనికికి ప్రమాదం అని చెప్పి 6 జిల్లాలుగా విభజించి ఐక్యమత్యంగా ఉండకుండా ఏదో అభివృద్ధి అనే పేరుతోటి ఉన్న వాటినే పంచి కొత్తగా ఏమి క్రియేట్ చేయకుండా పాలనా వ్యవస్థని అస్తవ్యస్తం చేసినటువంటి ఈ బీఆర్ఎస్ నాయకులు మళ్ళా వరంగల్ జిల్లాకు ఏ ముఖం పెట్టుకొని ఇక్కడ బహిరంగ సభ పెడదాం అనుకుంటారో మాకైతే అర్థం కాలే. మరోసారి ప్రజలని మోసం చేయటానికి ఇక్కడ ఓ సభని పెట్టి దాని పరిశీలన కోసం అని వచ్చి ఇక్కడ హరీష్ రావు గారు వచ్చిరాని మాటలు మాట్లాడటం, ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసిపోవటం. మిమ్మల్ని నమ్ముతారు అనుకుంటే వరంగల్ జిల్లా ప్రజలు అది మీ మూర్ఖత్వం. మొన్నటి ఎలక్షన్లకు కూడా బీజేపీకి అమ్ముడు పోయి మీ ఓట్ బ్యాంకుని క్రాస్ చేయించి బీజేపీకి వేసి పార్లమెంట్లలో డిపాజిట్లు పొడగొట్టుకొని మీరు మళ్ళా వరంగల్ జిల్లాకు వచ్చి ప్రజలని మోసం చేయాలనుకుంటే అది మీ యొక్క మూర్ఖత్వం తప్ప మీ యొక్క కలగానే మిగిలిపోతుంది. మీరు ఇచ్చిన వాగ్దానాలల్లో ఏ వరంగల్కి ఇచ్చిన వాగ్దానాలల్లో ఏమి చేసిండ్రో చెప్పి ప్రజలకు క్షమాపణ చెప్పి సభ పెట్టుకుంటే బాగుంటుందని మీకు సూచనలు చేస్తున్నా. హరీష్ రావు గారు వచ్చి మాట్లాడుతున్నారు, ఒక మహిళలకు ఫ్రీ తప్ప బస్సు ఫ్రీ తప్ప ఏమీ చేయలేదట. మరి నీ కళ్ళు ఉండి కబోదువా, లేకపోతే నీకేమన్నా యాది మర్చిపోయినావా, కోమంలోకి పోయినావా? అధికారం కోల్పోగానే మతి భ్రమించినట్టు మాట్లాడటం. నీకు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అవపడతలేదు, 200 రూపాయల కరెంట్ అవపడతలేదు, 2 లక్షల రూపాయల రుణమాఫీ అవపడతలేదు. ఇవన్నీ కూడా అందులో ఉన్నాయే కదా. 15 ఇండ్లు కట్టలేదు అని మాట్లాడుతున్నాడు. సంవత్సర కాలం అయింది మేము వచ్చి 3500 ఇండ్లు డాటా ఫైనల్ చేసి అప్రూవల్ తీసుకొని ఫైనాన్స్ క్లియరెన్స్ తీసుకొని రేపో మాపో రిలీజ్ చేయడానికి ఉన్న తరుణంలో 15 ఇండ్లు కట్టలేదంటున్న ముందు హనుమకొండ జిల్లాలో కట్టిన ఒక్క ఇల్లు 10 ఏళ్లల్లా ఒక్క ఇల్లు ఇయని మీరు మాట్లాడితే ప్రజలు ఎట్లా నమ్ముతారనుకుంటున్నారో మాకు అర్థం కావట్లే. నేను ప్రజలకు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మోసగాళ్ళు మళ్ళా ఉద్యమం 15 ఏళ్ళ ఉద్యమం అట, 10 ఏళ్ళ అభివృద్ధి అట. మీరు చర్చకు రండి, హరీష్ రావు గారిని చర్చకు రమ్మనండి. మా దాంట్లో డివిజన్ స్థాయి కార్యకర్తని పిలిచినా అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేని స్థితిలో మీ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. మీ 10 ఏళ్ల కాలంలో చేయలేని అభివృద్ధి, సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధిని మేము చూపిస్తాం. ఎదురుగా చర్చకు నీకు దమ్ము ధైర్యం ఉంటే రా. అందుకని వరంగల్ జిల్లా ప్రజలారా, మళ్ళా దొంగల ముఠ మనని జిల్లాని మోసం చేయటానికి సభని పెట్టుకొని ఇక మా రాజు వస్తాడు, కేసీఆర్ వస్తాడు, ఇక లేస్తాగడు అనుకుంటుంది. ఆయన లేసేది లేదు, సచ్చేది లేదు. వచ్చి 3 రోజులు ఇక్కడ పండుకొని ఏం చేసిండో మనందరం చూసినాం. ఇక్కడ మనందరం చూసినాం. 3 రోజులు పండుకొని ఎక్కడెక్కడ
అసైన్ ల్యాండ్లో శంకుస్థాపన చేసినటువంటి అనుభవం లేని అసమర్థులు వీళ్ళు ఇన్ని తిరిగి మీరు సాధించిందేందో చేసిందేందో మీ ఆ 3 రోజుల ఖర్చు ఎంత అయింది కొండందో ఎలకని పట్టినట్టు చేసిపోయిన మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతా అంటే నవ్వు వస్తుంది. మీరు రండి వరంగల్ ఇక్కడనే హన్మకొండ హెడ్ క్వార్టర్లో మీరు చేసిన అభివృద్ధి ఏంది మేము చేసిన అభివృద్ధి ఏందో కలిసి తిరుగుదాం. మీడియా సోదరుల సమక్షంలోనే ప్రజల సమక్షంలో తిరిగి మనం మాట్లాడదాం. బీజేపీ పార్టీకి అమ్ముడు పోయి మీ ఓటర్లని మీ యొక్క కార్యకర్తలని పార్లమెంట్ ఎలక్షన్స్లో 300 బీజేపీకి వస్తే ఒక బూతులా 2300 బీఆర్ఎస్కి వచ్చినాయి. అదే పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చే వరకు అసెంబ్లీలో అదే పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చే వరకు 300 బీఆర్ఎస్ 2300 బీజేపీకి వచ్చినాయి. అంటే అది ఒక బూతో 2 బూతులో కాదు, ప్రతి బూతులో ఇదే విధంగా మీరు అమ్ముడు పోయి వాళ్లకు ఎవరికున్నా మీకున్నా మనకున్నా పర్లే కానీ కాంగ్రెస్కు ఉండొద్దు అని ఒక ఆలోచనతోటి మొన్నటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ ఎక్కడ కానీ ఇదే దుకాణం పెట్టి ప్రాంతీయ తత్వాలని మతాలని రెచ్చగొట్టుకుంటూ గడపటమే తప్ప మీరు చేసింది ఏది లేదు అనేది మరోసారి స్పష్టంగా చెప్తున్నా నేను. మీరు చూడండి, ఇవాళ మొన్న కూడా ఎయిర్పోర్ట్ మేము పోరాటం చేస్తూ వచ్చింది, ఆయన పోరాటం చేస్తూ వచ్చింది అంటాడు. ఎంతసేపు ఆ ఉద్యమం మళ్ళా ఉద్యమం పేరుతోటి మళ్ళీ శవాల మీద పేలాలు ఎరక తినడానికి ఇదే దుకాణం పెట్టుకొని ఉద్యమాన్ని ముందుకు పెడతాను. మళ్ళా ఉద్యమం పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చి న్యాయం చేస్తారనుకుంటే మీరు చేసిన పని ఏంటిదో ప్రజలు మంచిగా క్లుప్తంగా చూసే మిమ్మల్ని పక్క కూర్చోబెట్టిండు అనేది ఇంకా కూడా మార్పు రాకుండా ఇక కూడా బుద్ధి తెచ్చుకోకుండా మళ్ళీ అదే మాయ మాటలు చెప్పి రెచ్చగొట్టుకుంటా ఏది చేస్తుంది రెచ్చగొట్టడమే. 10 సార్లు మాట్లాడుతూ పోతుంటే అది నిజమే అనుకుంటారేమో అని చెప్పి తాపత్రయంతో ఇవాళ మీరు కేటీఆర్ గారిని కూడా హరీష్ రావు గారిని చూడండి, ఇవాళ ఒకటి మాట్లాడతారు, దాని గురించి మేము మాట్లాడి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే దానికి జవాబు చెప్పరు, తెల్లారు ఇంకో సమస్య ఏదో అని చెప్తారు. బీజేపీ కోవట్ రేవంత్ రెడ్డి గారట. సిగ్గు అనిపిస్తలేదా మీకు? మీరు ఉండి కోవట్లుగా దుకాణాలు పెట్టుకొని మీరుండి అనుబంధ సంస్థగా ఉండి 10 ఏళ్ళు కలిసి సంసారం చేసి విభజన చట్టంలో పెట్టింది ఒక్కటంటే ఒక్కటి పట్టుకరాని అసమర్థులు మీరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మా రేవంత్ రెడ్డి గారు చెయ్యబట్టి మేము ఇవాళ అధికారంలోకి వచ్చినామనేది నగ్న సత్యం. అది ఒకటి పెడతారు సీఎం గారిని మారుస్తాన్నారు, ఒకళ్ళు పెడతారు సీఎం గారిని ఇదవుతున్నారు, ఒకళ్ళు బీజేపీకి ఓటంది రేపో మాపో తీస్తున్నారు, రేపు ఇంకోళ్ళు సీఎం కాబోతున్నారు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే ఉంటారు, అది రాసి పెట్టుకోండి. ఇవాళ మీరు మా దాంట్లో ఎవరు కావాలనేది కూడా మీరు నిర్ణయం చేసి మాట్లాడే స్థాయి మీకు ఎక్కడ, మీ దాంట్లో మీకు సోయి లేదు ఇది లేదు, మా దాంట్లో గురించి అనాలిసిస్ చేసి చెప్తున్నారా సోషల్ మీడియా ద్వారా అటెన్షన్ డైవర్ట్ చేయడానికి? ఒక్కదానికి అభివృద్ధి గురించి మాట్లాడతారా మీరే రోజైనా? పొద్దుగా లేస్తే స్కామ్స్ దోపిడితోటి నిండిపోయి ఉన్నారు మీరు కుటుంబాలు. మీరు ఇట్లా ఇదివరకు అధికారంలో ఉన్నప్పుడే మేము 5 లక్షలు 10 లక్షలతో సభ పెడతామని చెప్తే ఎటు పోతుంటే పోకండి అని ఆపిన మీరు 1,00,000 పెట్టుకోండి. మీరు ఎవరు వద్దనట్లే, మీ పార్టీ మీ ఇష్టం కావచ్చు, కానీ పార్టీ ప్లేస్ చూడటానికి వచ్చి ఏదో వచ్చినాం కదా 4 మాటలు అనిపోవాలి, వచ్చిరాని మాటలు అనిపోవాలి అనేటప్పుడు మీకు 27 23 పెట్టిన కదా సభ, ఆ సభ కంటే ముందు హరీష్ రావు గారు రండి, మేము నిజంగా గౌరవపదంగా మిమ్మల్ని తిప్పి చూపిస్తా, మీకు మాకున్న వ్యత్యాసం ఏంటిది, 10 ఏళ్లలో మీరు చేసింది ఏంటి, సంవత్సర కాలంలో మేము చేసింది ఏంటి అనేది ప్రజలకు వెళ్దాం. అది లేకుండా అవుట్డేటెడ్ మీరు అంటారు, ఏదో అంటారు, ఇదివరకు చాలా మాట్లాడిన అవన్నీ నేను మళ్ళా మాట్లాడాలంటే వారికి మాకు తేడా ఉండదు కాబట్టి మేము మాట్లాడదలుచుకోలే. ఇకనైనా మార్పు తెచ్చుకునే ప్రయత్నం చేయండి.
ఏది మాట్లాడినా ఇంకా మేము ఇట్లనే అధికారంలో ఉన్నామనే అహంకారంతోటో లేకపోతే ఇంకేదోతోటో అది ఇంకా తగ్గిపోలే మీ దగ్గర. మీరు క్లుప్తంగా మాట్లాడాలంటే మీతోటి మీరు అంత రాని చేత కాకపోతే ఓ డెబిట్ పెట్టండి, డెబిట్లో కూర్చుందాం, మాట్లాడదాం అభివృద్ధి మీద. ఇలా వరంగల్ జిల్లాల మీరు చేసిన ఆగడాలు, దౌర్జన్యాలు, విచ్చలవిడి కేసులు, ఎన్ని కేసులు పెట్టారు మా మీద? ప్రతి నిమిషం కేసులు పెట్టి ఇవాళ నిజంగా దొంగతనం చేశాక కేసులు పెడితే దాని మీద ఇంత రాదాంతం చేసుకుంటా. ఒక్క కేసు 2 కేసులు నిజం చేసిన వాటికి మా మీద పెట్టినప్పుడు గుర్తు రాలే మీకు? ఏమి చెయ్యని దానికి ఎంతమందిని కేసులలో పెడితే ఇవాళ పదవులు రావాలంటే కేసులు అడ్డం ఉన్న మీకు పదవి రాదు అని చెప్పి అంటుంటే బాధ అనిపిస్తున్నది. మీరు ఎన్ని చేసినా నేను మళ్ళా కూడా చెప్తున్నా, తప్పించుకోలేరు కేసులకి వెళ్ళి. మీరు చేసిన పాపాల నుంచి ఎక్కడ తప్పించుకోలేరు. మేము నిజాయితీగా ఉన్నంత వరకు మేము క్లియర్గా పోతున్నాం. ఎక్కడ కూడా తప్పటాడుగా అనేది పడది, అవకాశం ఇవ్వం. మీరు చేసిన పాపాలను కూడా అంతే గట్టిగా చెప్తున్నా, వదిలిపెట్టే సమస్యలు ఉండయి. మీరు ఏదో మందరం నలుగురు కలిసి ఏదో లొల్లి పెట్టి మేము ఇది చేస్తే అది చేస్తే పెట్టిన కబ్జాలాగాయి, బయటి తీయ కాగాయి, చేసిన పాపాల కాగాయి. ఒక్కొక్క నియోజకవర్గాలు తీయండి. మాకు ఇక్కడ వాస్తవం చెప్పాలంటే ఒక్కొక్క జిల్లాల పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, సీనియర్లు. మరి మన జిల్లాల ఆ స్థాయి నాయకత్వం లేకపోయినా, రాష్ట్ర స్థాయి నాయకత్వం లేకపోయినా 10 సీట్లు ప్రజలు ఇచ్చిండ్రంటే మీరు ఎంత దిగజాడు పనులు చేస్తే ఈ ఉద్యమగడ్డలు ఇచ్చిండ్రు అని తెలిసి మళ్ళా ఇక్కడికి వెళ్ళి ప్రారంభిస్తేనే మనం ఏమైనా బాగుపడతాం. ఇది ఉద్యమగడ్డ, మళ్ళోసారి మోసం చేయాలంటే ఇక్కడి నుంచే చెయ్యాలి అనే ఆలోచనతోటి ఈ సభని ఒక డ్రామా పెట్టుకొని ఇది మొదలు పెడుతున్నాం. సంవత్సర కాలంలో 15 ఇళ్ళు ఇవ్వలేదని మాట్లాడాడు. 10 ఏళ్లలో ఒక్క ఇల్లు ఇవ్వలేదని నేను చెప్తున్నా. ఇవాళ దానికి ఏం జవాబు చెప్తావు? ఒక్క ఇల్లు ఇవ్వలేదు. వీటి మీద అన్నిటి మీద కూడా ప్రజలకు ప్రత్యేకంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ముఠ అల్లిబాబా డజన్ ముఠ మళ్ళా వరంగల్ జిల్లాలో మనని మోసం చేయటానికి 20 ఏళ్ళు వెనుకపోయిందని ఇలా మనం ఇంతగానో మన 1 ఇయర్లో రేవంత్ రెడ్డి గారు నడి చౌరస్తాల కానీ బయట కానీ ఇక్కడ ఇచ్చిన మాట నిలబెట్టుకోవటానికి రేపు రాబోయే రేపటికెళ్ళే అసెంబ్లీ, ఈ అసెంబ్లీ సెషన్స్లోనే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట మీద బడ్జెట్లో పెడుతున్నాం. ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, రింగ్ రోడ్డు కానివ్వండి, ఇంకా చాలా ఉన్నాయి. వీటన్నిటిలో బడ్జెట్లో పెడుతున్నాం. ఫైనాన్షియల్ క్లియరెన్స్ తీసుకొని మీ తీరుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని చెప్పిపోయి అటే వీగుతున్నాం. ఏది ఒక్కటి చేసిన కనుక ప్రతి ఒక్కటి అదే వాగ్దానాలు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా 2 చెప్పటం, ఐస్ చేయటం, అరే నిజంగానే కావచ్చు వస్తుంది అనుకోవటం. మేము అట్లా చేయలే. ఇచ్చిన వాగ్దానాన్ని సంవత్సర కాలంలో డిపిఆర్ తయారు చేసి ఫైనాన్స్ క్లియరెన్స్ తోటి బడ్జెట్లో పెడుతున్నామంటే అది మా చిత్తశుద్ధికి ఆలోచన చేయాలి. మీరు చిత్తశుద్ధిని, మా కమిట్మెంట్ మీరు ఆలోచన చేయాలి. మేము మీ తీరుగా మాయ మాటలు చెప్పి పొద్దుగా లేస్తే ఏదో వ్యంగ్యంగా మాట్లాడి 2 తిట్లు తిట్టి పబ్బం గడుపుకొని అటెన్షన్ డైవర్ట్ చేసి ప్రతి నిమిషం ప్రతిరోజు ఏదో రూపకంగా మేము ఇక్కడి పట్టుకొస్తున్నాం. నిన్నగాక మొన్న 10 కోట్ల రూపాయలు వెస్ట్ నియోజకవర్గానికి R&B నుంచి SC ST కాలనీలకు రోడ్లు అంటే, సైన్స్ సెంటర్కు 10 కోట్లు అంటే ప్రతి నిమిషం మేము పోయినప్పుడల్లా ఏదో రూపకంగా పట్టుకొని వస్తూ అభివృద్ధి మీద అనుక్షణం మేము పాటుపడుతుంటే నీకు నోరెట్లొచ్చిందా ఇక్కడ విమర్శించడానికి? మీ సర్వేలలో మీ వాళ్ళే చెప్తున్నారు బ్రహ్మాండంగా వచ్చింది వరంగల్ది అని. తెలిసినాక కూడా ఈ విధంగా మాట్లాడుకుంటూ అది కూడా ఎక్కడ
మీరు అసలు మీ పుట్టు పురాతల్లో కూర్చొని ఉన్నదే మొన్న సీఎం గారి దగ్గరికి పోయినప్పుడు చెప్పిన నేను సీఎం గారి దగ్గర అడిగినా మేము అన్న 130 ఏళ్ళ చరిత్ర అన్నారు పార్టీకి మనకు ఓ ఛానల్ లేకపోయా ఓ పేపర్ లేకపోయా ఓ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లేకపోయా ఇది ట్రస్ట్దే మొన్న పుట్టిన బీఆర్ఎస్కు 33 జిల్లాలలో ఆఫీసులు అవి కూడా దొంగ ఆఫీసులు అవి ఒరిజినల్ కాదు ఆ పాపాలు చేసిన ఆఫీసులలో కూర్చొని వీళ్ళు నీతులు మాట్లాడుతుంటారు అంటే చేసేది పాపాలు చెప్పేది నీతులు పొద్దుగా లేస్తే ఇవాళ నిజంగా మీరు చూడండి నెట్లో కొడితే వస్తుంది ఓటర్లది ఎక్కడికి వచ్చిందంటే ఇవాళ బీజేపీ బీఆర్ఎస్కు అసలు క్యాడర్ గదే ఉన్న 10-15 మంది ఏది మన ఆ స్కీమ్స్ కింద తీసుకున్న 10 మంది ఉంటారు వాళ్ళు ఇచ్చేది 10 మందికి షాంపిల్ కింద ఇచ్చి మిగతా మా తిరగట్లు ఇవ్వరు మేము ఏ పార్టీ ఏటిది అనేది చూడం ఇలా 3,500 ఇళ్ళకి వచ్చిందంటే 120 చొప్పున డివిజన్కి ఇచ్చేసినాం 26 డివిజన్లకు 3,250 ఇండ్లు మేము ఇచ్చేసుకున్నాం అట్లా పార్టీలు ఇవేవి ఎవరు ఏందని ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఆలోచనతో పోయేటోళ్ళం మేము మీరేం చేసారు దళిత బంధు ఓ 10 గావాలు మాత్రమే దళిత బంధు ఇచ్చిన 5-6 అలా ఆటో స్కీమ్లు ట్రాక్టర్లు ఇచ్చుకున్న బావాలు బామ్మర్దులు వాళ్ళు వీళ్ళు తప్ప ఎవరు మిగిలిన మీద అట్లే ఉన్న ఓటు బ్యాంకు అటు ఇటు ఉంటే డైవర్ట్ చేసి అది అయిపోయింది ఇక మీ దుకాణమే బంధు 4 రోజులు పోతే మీరు ఆ తాళాలు వేసుకోవాలి దాన్ని పట్టుకొని ఇక లేస్తాగాడు లేస్తాగాడు ఇక అసెంబ్లీకి వస్తాడు ఎప్పుడు వస్తాడు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జీతం తీసుకొని ఇంట్లో పంటానో దాని మంద న్యాయం చేయను మొత్తుకొని 100 సార్లు మొత్తుకుంటే ఇక వస్తాడు ఆయన అడగం అసెంబ్లీలో బరాబర్ నిలదీస్తాం చేసిన పాపాలన్నింటినీ రావాలనే కదా మేము కోరుకునేది మొదటికెళ్ళి ప్రతిపక్ష నాయకుడు అంటే రావాలనే కదా మేము కోరుకున్నది 26 డివిజన్లల్లా వర్క్ నడుస్తాను ఇవాళ 26కి 26 డివిజన్లల్లా ఎలక్షన్ కోడ్ ఉన్నదన్నా కానీ మాకు సంబంధం మీరు చేసేసుకోండి పాత డేట్స్ ఉన్నాయి కదా ఆ డేట్లోనే ఉన్నాయి కదా ప్రారంభించే చేసుకోండి మేము కొబ్బరికాయలు కొట్టి రోజు ఫోటోలు వేసుకొని షో పుటప్ చేయాలనుకోలే ప్రతి డివిజన్లో ఇవాళ దీన్ దయాళ్ కాలనీ పోయి చూడండి జూబ్లీహిల్స్లో ఉన్నట్టు ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్డు ఎక్కడ కూడా ఇంత పోకుండా ప్రతి స్లమ్లా ఇవాళ పెద్దమ్మగడ్డ చూడండి సమ్మె నగర్ చూడండి ఎక్కడికి పోయినా అభివృద్ధి మీద ఉన్నాం ఇవాళ పొద్దుటికెళ్ళి 2 రివ్యూలు పెట్టుకొని పట్టాలు ఇవ్వటానికి కానివ్వండి వాటర్ ప్రాబ్లం ఉన్నది దాన్ని ఎట్లా చేయాలనే దాని మీద గతంలో పెట్టినా మళ్ళీ ఇయ్యాల పెట్టుకొని పంపులను విజిట్ చేయడానికి అది పెట్టుకున్నాం రాబోయే వర్షాకాలం నాటికి సెల్ట్ తీయాలని చెప్పి ఇప్పటికే ఎండాకాలంలో తీయాలని పెట్టుకున్నటువంటి ముందు చూపు ఆలోచనతో మేము పోతుంటే పొద్దుగా లేస్తే విమర్శలు తప్ప 2 ప్రెస్ మీట్లు పెట్టాలి తిన్నాం నా పని అయిపోయింది నేను పోయి పండుకున్నా కథం నా డ్యూటీ అయిపోయింది అరే 4 సలహాలు ఇవ్వండి 4 సూచనలు ఇవ్వండి మేము స్వీకరించడానికి రెడీగా ఉన్నాం ఇక్కడ అది లేదే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది